Hello students, today we are discuss about first year economics, one of the important topic, micro and macro economics. Micro and macro economics. మనం ఆల్రెడీ ఒక 2-3 క్లాసెస్లో డిస్కషన్ చేసుకున్నాం. ఏమని వాట్ ఈజ్ ద ఎకనామిక్స్ అని. ఎకనామిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఎకనామికల్ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎకనామికల్ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే ఒక కన్జ్యూమర్ లేకపోతే ఒక పర్సన్ తన ఎర్నింగ్ కోసం, తన సంపాదన కోసం, ఓకేనా, తన నీడ్స్ అవసరాల కోసం తను డైలీ చేసేటటువంటి యాక్టివిటీసే. ఏ యాక్టివిటీస్ అనాలి? వాటిని ఎకనామికల్ యాక్టివిటీస్ అనాలి. ఏ యాక్టివిటీస్ అనాలి? ఎకనామికల్ యాక్టివిటీస్. తను రెగ్యులర్గా చేసేటటువంటి ఎకనామికల్ యాక్టివిటీసే మనం ఇక్కడ అంటే ఎకనామికల్ యాక్టివిటీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ దేనికోసం అంటే వెల్త్, సంపదను సంపాదించుకోవడం కోసం, లేకపోతే ఆస్తులను సంపాదించుకోవడం కోసం, లేకపోతే డబ్బును సంపాదించుకోవడం కోసం అని మనం డిస్కషన్ చేస్తాం. అంటే ఎకనామిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎకనామికల్ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పి, ఓకేనా. ఈరోజు నేను టీచింగ్, ఇక్కడ నా టీచింగ్ అనేది ఏంటిది? ఇట్ ఇస్ మై ఎకనామికల్ యాక్టివిటీ, ఓకేనా. అంటే ఏంటి? సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎకనామికల్ యాక్టివిటీస్ని కంటిన్యూగా కొనసాగడం అనేది జరుగుతుంది. అంటే ఎకనామికల్ యాక్టివిటీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది? ఎర్నింగ్ మనీ. ఎర్నింగ్ మనీ, ఓకేనా. మనకి ఎకనామిక్స్లో ఫస్ట్ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు? ఆడమ్ స్మిత్. ఎవరు? ఆడమ్ స్మిత్. ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్ ఎవరు? ఆడమ్ స్మిత్. ఫస్ట్ డెఫినేషన్ ఎకనామిక్స్లో ఆడమ్ స్మిత్ అనేటటువంటి ఒక ఎకనామిక్స్ ఇచ్చిండు కాబట్టి అతను మనం ఏమని పిలుస్తున్నాం? ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్గా పిలవడం అనేది జరుగుతుంది. మరి అతను ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటిది? వెల్త్ ఆఫ్ నేషన్స్. ఏంటిది? వెల్త్ ఆఫ్ నేషన్స్. వెల్త్ ఆఫ్ నేషన్స్ ఏ ఇయర్లో ఇచ్చిండు? 1776. 1776 సంవత్సరంలో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటి ద ఫేమస్ ఒక బుక్లో అతను వెల్త్ డెఫినేషన్, సంపద నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ డెఫినేషన్ ప్రకారం ఆయన ఏమని చెప్పిండు? అండ్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్, కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. వెల్త్ ఆఫ్ నేషన్స్, కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్. సంపద స్వభావం, సంపదను సంపాదించుకోవడానికి తగు కారణాలను వెతకాలి. ఆ కారణాలను వెతుకుని ఏ విధంగా సంపదను సంపాదించుకోవాలి అనే దాని గురించి తన యొక్క డెఫినేషన్లు ఇవ్వడం అనేది జరిగింది. మరి వెల్త్ అసెట్స్ అంటే ఆస్తులు, సంపదను సంపాదించుకోవాలంటే మరి ఆడమ్ స్మిత్ ఏం చేయాలని చెప్పిండు? ప్రొడ్యూస్ ద గూడ్స్ అన్నాడు. ఏమన్నాడు? ప్రొడ్యూస్ ద గూడ్స్. గూడ్స్ అంటే ఏంటి? వస్తువులు. కమాడిటీస్ అన్నా కూడా వస్తువులే, ఓకేనా. థింగ్స్ అన్నా కూడా అవే. అంటే ఏంటి? ఇక్కడ వస్తువులను తయారు చేయాలి అని చెప్పాడు. ఎకనామికల్ వర్డ్స్లో మనం ఏమంటాం అంటే గూడ్స్ అంటాం, కమాడిటీస్ అంటాం, ప్రొడక్షన్ గూడ్స్ అని కూడా పిలవడం అనేది జరిగింది. ప్రొడ్యూసింగ్ ద గూడ్స్, వస్తువులను తయారు చేయాలి అంటాం. గూడ్స్ని తయారు చేయాలి, వస్తువులను తయారు చేసి ఏం చేస్తాం? మనమే వాడుకుంటాం. దాన్ని ఏం చేస్తాం? కన్సంప్షన్, వినియోగ అవసరాలకు ఏం చేస్తాం? ఉపయోగించుకుంటాం. ఏ విధంగా ఉపయోగించుకుంటాం, ఎలా ఉపయోగించుకుంటాం అనేది ముందు మనం చెప్పుకుందాం, క్లారిటీగా చెప్పుకుందాం. ఎందుకంటే డీప్ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఇతను ఏమంటాడు? వెల్త్ అసెట్స్ సంపాదించుకోవాలంటే ఏమంటాడు? ఇక్కడ గూడ్స్ని ప్రొడక్షన్ చేసుకోవాలి అని చెప్తాడు, ఓకేనా. మరి గూడ్స్ ప్రొడక్షన్ చేసుకునేటటువంటి క్రమంలో ప్రతి మనిషి కూడా ఏ విధంగా ఉన్నాడు? సెల్ఫిష్గా ఉన్నాడు. ఏమంటాడు? సెల్ఫిష్గా ఉన్నాడు. సెల్ఫిష్గా ఉన్నట్లయితే గూడ్స్ని ఇంకా ప్రొడక్షన్ చేస్తూ ఇంకా మంచి ప్రాఫిట్స్ సంపాదించుకుంటూ మంచి లాభాలను సంపాదించుకుంటూ హెవీ లెవెల్ ఎక్కువ మొత్తంలో వెల్త్ని లేకపోతే అసెట్స్ని, ఆస్తులను, సంపదను సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని ఎవరు? ఆడమ్ స్మిత్ తన డెఫినేషన్లో చెప్పడం అనేది జరిగింది. అందుకని ఏమంటే ఆడమ్ స్మిత్ దేనికి జరిగింటే ఏమంటాడు? ఇక్కడ వెల్త్ని ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలి, వెల్త్ సంపదను ఏ విధంగా తయారు చేయాలి లేకపోతే ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా కన్సంప్షన్ చేసుకోవాలి అనేది మనకు వెల్త్ డెఫినేషన్ చెప్తుందని మనం ఫస్ట్ డెఫినేషన్లో చెప్పుకోవడం అనేది జరిగింది. అందుకనే అతను ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్గా పిలవడం అనేది జరుగుతుంది. వెల్త్ డెఫినేషన్ ఏ ఇయర్లో ఇచ్చిండు? 1776 1776 సంవత్సరంలో వెల్త్ డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి దాన్ని మళ్ళీ ఎందుకు రివిజన్ చేసినట్టు ఆ పదాలు అనేది ఖచ్చితంగా గుర్తుండాలి, ఓకే. టుడే టాపిక్ ఏంటంటే మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్. మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్. సార్ ఎకనామిక్స్ అంటే మన ఇక్కడికి వచ్చేసరికి మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్ అని అంటారంటే ఎకనామిక్స్ ఇస్ డివైడ్ ఇన్ ద 2 parts.
ఎకనామిక్స్ డివైడెడ్ బై టూ పార్ట్స్. వన్ ఆఫ్ ద పార్ట్ మైక్రో ఎకనామిక్స్, సెకండ్ పార్ట్ మాక్రో ఎకనామిక్స్. మరి మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్ రెండు ఎకనామిక్స్ ఉంటాయి మనకు. మరి ఎవరు డివైడెడ్ ద ఎకనామిక్స్, ఎవరు మరి ఎకనామిక్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసినట్టే రాగ్నార్ ఫ్రెష్. ఓకేనా. ద ఇయర్ ఆఫ్ 1933, 1933వ సంవత్సరంలో రాగ్నార్ ఫ్రెష్ ఏం చేసిందంటే ఎకనామిక్స్ని మైక్రో ఎకనామిక్స్ అని మాక్రో ఎకనామిక్స్ అని టూ పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. అంటే మైక్రో ఎకనామిక్స్ అని మాక్రో ఎకనామిక్స్ అని టూ పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. మరి ఫస్ట్ ఇయర్లో మనం ఏ ఎకనామిక్స్ చదువుకున్నాం సార్ అంటే మైక్రో ఎకనామిక్స్ చదువుకుంటాం, మాక్రో ఎకనామిక్స్ చదువుకున్నాం. రెండు ఎకనామిక్స్ చదువుకోవడం అనేది జరిగింది. మరి మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, మైక్రో అండ్ మాక్రో అనేటటువంటి గ్రీక్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. మైక్రో మీన్స్ ఏంటంటే స్మాల్ అంటే చిన్నది. మైక్రో ఎకనామిక్స్. ఓకేనా. ఇస్ కమ్ ద మైక్రోస్. ఇస్ కమ్ ద వర్డ్ మైక్రోస్ అనేటటువంటి గ్రీక్ వర్డ్ నుంచి మైక్రో ఎకనామిక్స్ అనేటటువంటి పదాన్ని పుట్టడం అనేది జరిగింది. ఓకేనా. మైక్రోస్ కమ్ ఏంటిది మైక్రో ఎకనామిక్స్. మైక్రో అనేటటువంటి వర్డ్ కమింగ్ ఫ్రమ్ ద మైక్రాస్, ద గ్రీక్ వర్డ్. ఓకేనా. మైక్రాస్ అనేటటువంటి గ్రీక్ వర్డ్ నుంచి అది రావడం అనేది జరిగింది. మైక్రాస్ లేకపోతే మైక్రో మీన్స్ అంటే స్మాల్, చిన్నది అనగా. ఓకేనా. మరి మాక్రో the word coming from the Greek word, one of the Greek word, that is macros. What is that? Macros. Micro anteemo ఓకేనా. మైక్రో అంటే ఏంటిది స్మాల్, చిన్నది. మాక్రో అంటే ఏంటిది లార్జ్, పెద్దది. ఓకేనా. మైక్రో అనేటటువంటి వర్డ్ ఏమో మైక్రాస్ అనేటటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. మాక్రో అనేటటువంటి వాడేమో మాక్రోస్ అనేటటువంటి గ్రీక్ వర్డ్ నుంచి రావడం అనేది జరిగింది. ఓకేనా. మరి మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్లో ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఓకేనా. ఈ క్లాసికల్ ఎకనామిస్టులు అందరూ కూడా ఈ మైక్రో ఎకనామికల్ థియరీకి హిగ్స్, కారిటర్, ఓకేనా, ఎడ్జ్వర్త్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేసినంటే ఈ మైక్రో ఎకనామికల్ థియరీ అంటే ఈ సాంప్రదాయ ఆర్థిక వీళ్ళందరినీ ఏమంటారంటే సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు అంటారు, క్లాసికల్ ఎకనామిస్ట్ అంటారు. ఓకేనా. మైక్రో ఎకనామిక్స్ థియరీకి ఈ క్లాసికల్ ఎకనామిక్స్ అందరూ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మరి మాక్రో ఎకనామికల్ థియరీ ఎప్పటి నుంచి బాగా ఫేమస్ అయిందంటే ద పీరియడ్ ఆఫ్ 1930 to 1936 అంటే 1930 నుంచి 36 ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎకనామికల్ క్రైసిస్, ఆర్థిక మాంద్యం దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇక్కడ మనం ఎకనామికల్ క్రైసిస్ అని పిలుస్తాం. ఆర్థిక మాంద్యం వల్ల మాక్రో ఎకనామిక్స్కి మనం బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. మరి మైక్రో ఎకనామిక్స్ వన్ ఆఫ్ స్థూల అర్థశాస్త్రం ఇస్ వన్ ఆఫ్ ద అనదర్ నేమ్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. దాన్ని ఏమని పిలుస్తాం అంటే ప్రైస్ థియరీ అని పిలుస్తాం. ప్రైస్ థియరీ, ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. ఏ సిద్ధాంతం అంటాం? ధరల సిద్ధాంతం అంటాం. క్లాసికల్ ఎకనామిక్స్లో దర్ కంప్లీట్ మైక్రో ఎకనామిక్స్ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అసంప్షన్. వాట్ ఈస్ దట్ అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్, సంపూర్ణ ఉద్యోగిత అంటే ఎకనామికల్ సొసైటీలో ఎప్పుడు కూడా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అనేటటువంటి ఒక ఎజంప్షన్ మీద వాళ్ళ యొక్క థియరీస్ మొత్తం కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతాలని ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మార్జినల్ యూటిలిటీ, ఉపాంత ప్రయోజనం, మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్, ఉపాంత ప్రయోజన విశ్లేషణ అనేటటువంటి భావనను వీళ్ళు చాలా గట్టిగా నమ్మడం అనేది జరుగుతుంది. ఎవరు? క్లాసికల్ ఎకనామిక్స్. ఎక్కడ? మైక్రో ఎకనామిక్స్లో దాన్ని గట్టిగా నమ్మడం అనేది జరుగుతుంది. మైక్రో ఎకనామిక్స్, స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్
దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రోడక్ట్ ప్రైసింగ్, ఉత్పత్తి ధర నిర్ణయం. ప్రోడక్ట్ ప్రైసింగ్, ఉత్పత్తి ధర నిర్ణయం. నెక్స్ట్ ఏంటిది ఫ్యాక్టర్ ప్రైసింగ్, ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం. ఫ్యాక్టర్ ప్రైసింగ్, ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం. నెక్స్ట్ ఏంటిది థియరీ ఆఫ్ ఎకనామికల్ వెల్ఫేర్, సంక్షేమ సిద్ధాంతం. ఏంటిది సంక్షేమ సిద్ధాంతం. ఫస్ట్ మనం ప్రోడక్ట్ ప్రైసింగ్ గురించి ఒక 5 minutes మనం డిస్కషన్ చేసుకున్నాం. ప్రోడక్ట్ ప్రైసింగ్, ప్రోడక్ట్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రోడక్ట్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకేనా? ఫ్యాన్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రోడక్ట్, బుక్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకేనా? టెస్టర్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రోడక్ట్, మొబైల్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్, బ్యాగ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్, క్లాత్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్, బెంచ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఆల్ ఆర్ విజిబుల్ థింగ్స్. మనకు కనబడేటటువంటి వస్తువులన్నీ కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్టే. కనబడేటటువంటి వస్తువులన్నీ కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. అవన్నీ కూడా వస్తువులే. అవన్నీ ఏంటి? ప్రొడ్యూసింగ్ ద గూడ్స్. ప్రొడ్యూసింగ్ ద గూడ్స్ ఎవరితోటి? మ్యాన్ మేడ్. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కంటికి కనిపించేవన్నీ కూడా వస్తువులే. ఇప్పుడు నేను చెప్పిన ఏంటిది? పెన్, బుక్, చాక్ పీస్, డస్టర్, ఫ్యాన్, లైట్, ఇవన్నీ కూడా ఏంటి? గూడ్సే. ఇవన్నీ కూడా వస్తువులే. అర్థమైన వీటన్నిటిని కూడా మనం ఏం చేసినాం? ప్రొడ్యూసింగ్ తయారు చేస్తూనే ఉంటాం. ఓకేనా? ఎవరు తయారు చేసినంటే మ్యాన్ మేడ్. మనుషులు తయారు చేస్తారు. అర్థమైందా? పెన్ కానివ్వండి, చాక్పీస్ కానివ్వండి, షర్టు కానివ్వండి, పాయింట్ కానివ్వండి, షూస్ కానివ్వండి, ఆ వాచ్ కానివ్వండి, ఆ మొబైల్ కానివ్వండి, ఆ బల్బు కానివ్వండి, ఆ బైక్ కానివ్వండి, ఓకేనా, ఏరోప్లేన్ కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ ఎవరు తయారు చేశారు? ఇట్స్ అ మ్యాన్ మేడ్. అర్థమైందా? మ్యాన్ మేడ్ కాబట్టి వీటన్నిటికీ ఏముంటుందంటే ప్రైస్ అనేది ఉంటుంది. ఏముంటుంది? ప్రైస్ అనేది ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి గూడ్స్ అన్నీ కూడా మ్యాన్ మేడ్, మనుషులు తయారు చేసారు. ద క్రియేటివ్ ఆఫ్ మ్యాన్ మేడ్. మనుషులు తయారు చేసారు, మనుషులు సృష్టించరు. కాబట్టి వాటికి ఏముంటుంది? ప్రైస్, ధర అనేది ఉంటుంది. అంటే మనుషులు తయారు చేస్తే ప్రైస్ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మనుషులు తయారు చేయలేదనుకో అది ఏ కూడా అవుతుంది? ఫ్రీ కూడా అవుతుంది. మనుషులు తయారు చేస్తే మ్యాన్ మేడ్ అవుతుంది. మ్యాన్ మేడ్ అయిందనుకో దట్ ఈస్ ఎకనామిక్ గుడ్. దాన్ని ఏమంటారు? ఎకనామిక్ గుడ్. ఓకేనా? మనుషులు తయారు చేయకపోతే ఇట్ ఈస్ అ ఫ్రీ గుడ్. వాట్ ఈస్ దట్? ఫ్రీ గుడ్. ఎయిర్, గాలి, వాటర్. ఓకేనా? వాటన్నిటిని ఏమంటాం మనం? ఫ్రీ గుడ్ అంటాం. మరి మనుషులు తయారు చేసేమంటాం? ఎకనామికల్ గుడ్ అంటాం. మరి ఎకనామికల్ గుడ్కి ఏం తయారు కావాలి? తయారైన తర్వాత ఏముంటుంది? ప్రైస్, ధర అనేది ఉంటుంది. అది ఫ్రీ గుడ్ కాదు. పోయి షాపు పోయి నాకు ఆ పెన్ అంటే ఆయన ఇస్తాడా? ఫ్రీకి ఇస్తాడా? షాపు పోయి నాకు బల్బు అంటే ఫ్రీకి ఇస్తాడా? అదే షాపు పోయి నాకు బ్యాగ్ కావాలంటే ఆయన ఫ్రీకి ఇస్తాడా? ఇయ్యడు. ఎందుకంటే ఇట్ ఈస్ మ్యాన్ మేడ్. మనుషులతో తయారైంది కాబట్టి దానికి ఒక ప్రైజ్ అనేది ఉంటుంది. ఆ ప్రైజ్ని ఒకటి పే చేయాలి. పే చేస్తే మన దగ్గరికి వస్తుంది. ఓకే? ఈ థియరీస్ మొత్తం అక్కడ ఉంటాయండి, మైక్రో ఎకనామిక్స్లో ఉంటాయి. ఓకేనా? మరి ఎట్లా ప్రైస్ డిటర్మినేట్ అయింది, ఏ విధంగా అయిందనే దాని గురించి ఎలా మాట్లాడుకుంటాం అంటే ఎకనామిక్స్లో మాట్లాడుకుంటాం మనం. మైక్రో ఎకనామిక్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ దిస్ టైప్ ఆఫ్ వే. ఇప్పుడు చెప్పే వే మొత్తం కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాక్టర్ ప్రైసింగ్. వాట్ ఇస్ దట్? ఫ్యాక్టర్ ప్రైసింగ్. వాట్ ఇస్ దట్? ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కారకాలు అంటారు. వీటిని ఏమంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటారు. ఏమంట? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, ఉత్పత్తి కారకాలు. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, ఉత్పత్తి కారకాలు. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి సార్ అంటే ల్యాండ్, నెంబర్ 1 ల్యాండ్, నెంబర్ 2 లేబర్, నెంబర్ 3 ఆర్గనైజేషన్, నెంబర్ 4 ల్యాండ్, లేబర్, ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్, నెంబర్ 5 ప్రాఫిట్. సారీ టెక్నాలజీ. వాట్ ఇస్ దట్? టెక్నాలజీ అంటే ల్యాండ్, లేబర్, ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్, టెక్నాలజీ. వీటన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే ఫ్యాక్టర్స్ అంటాం. భూమి, శ్రామికుడు, పెట్టుబడి లేకపోతే వడ్డీ, పెట్టుబడి అంటారు, ఇంట్రెస్ట్ లేకపోతే క్యాపిటల్ అంటారు. భూమి, శ్రమ, అర్థమైనా మూలధనం దాన్నే ఇంట్రెస్ట్. లేకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, భూమి, ల్యాండ్, ఓకే,
ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ భూమి, దాన్ని ఏమని పిలుస్తున్నాం ల్యాండ్. నెక్స్ట్ ఏంటిది శ్రామికుడు లేకపోతే శ్రమ, దాన్ని ఏమని పిలుస్తాం లేబర్. ఓకేనా. నెంబర్ 3 ఏంటి మూలధనం. ఏంటి మూలధనం, దాన్ని మనం పెట్టుబడి అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు పెట్టుబడి అని కూడా అనొచ్చు. అర్థమైనా. దీన్ని ఏమని పిలుస్తాం క్యాపిటల్ లేకపోతే ఇంట్రెస్ట్, సారీ క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్. ఏమంటారు ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఏంటి 4ది ఆర్గనైజేషన్, అంటే దాన్ని ఏమని పిలుస్తాం వ్యవస్థాపకుడు. ఏమంటారు వ్యవస్థాపకుడు, యజమాని, ఆర్గనైజేషన్ అంతా ఒకటే. నెంబర్ 5 ఏంటంటే టెక్నాలజీ. ఏంటిది టెక్నాలజీ, దాన్ని ఏమని పిలుస్తాం సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ అంటారు. వీటన్నిటిని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటారు. ఏమంటాం ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటారు. ఓకేనా. వీటిని ఏమంటాం అంటే ఇన్పుట్స్ అని కూడా అనొచ్చు. ఏమంటాం ఇన్పుట్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. మరి ఇన్పుట్స్ అంటే ఏంటి అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. మరి ఇన్పుట్స్ యొక్క యూజ్ ఏంటంటే అవుట్పుట్ కావాలి అంటే ఇన్పుట్ ఉండాలి. మరి అవుట్పుట్ అంటే ఏంటిది ప్రొడక్షన్. అవుట్పుట్ అంటే ఏంటిది ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే వస్తువులు తయారు చేయడం. వస్తువులు తయారు చేయడాన్ని ఇక్కడ ఏమంటాం మనం వస్తువులు తయారు చేయడం చేసినాం వాటన్నిటిని ఏమంటాం ప్రొడక్షన్ అంటాం. ఓకేనా. ప్రొడక్షన్ చేయాలి అంటే మనకి ఏముండాలి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలి. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఉంటేనే ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ లేకపోతే ప్రొడక్షన్ అనేది ఉండదు. అందుకని ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఏమంటున్నా నేను ఇన్పుట్స్ అంటున్నా, ప్రొడక్షన్ ఏమంటున్నా అవుట్పుట్ అంటున్నా. ఇన్పుట్ లేకపోతే అవుట్పుట్ అనేది లేదు, ఉండదు, అలా జరగదు అంతే. అర్థమైనా. అవుట్పుట్ ఉంటేనే ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ లేకపోతే ఇన్పుట్స్ కూడా ఉంటుంది. అంటే ఇన్పుట్ ఉండాలి, అవుట్పుట్, ఈ రెండు కూడా యూజే. ఈ రెండు కూడా డిపెండ్ 1 by 1. వాటి ఎట్లా అంటే అవుట్పుట్ అనేది మంచిగా తీసుకొచ్చి దానికి మార్కెట్లో డిమాండ్ ఉంటేనే ఇన్పుట్స్కి ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకని ఏమంటే ఫ్యాక్టర్స్ ప్రైసింగ్, ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నాలజీ ఇవన్నీ ఫ్రీగా రమ్మంటే రావు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డస్టర్స్ తయారు చేసేటప్పుడు ఒక కంపెనీని పెట్టుకున్నాను. డస్టర్స్ తయారు చేసే కంపెనీ పెట్టాలనుకున్నాను. ఓకేనా. ఇప్పుడు పెట్టాలనుకున్నా ఎక్కడ పెట్టాలనుకున్నా నల్గొండలో పెట్టాలనుకున్నాను. నల్గొండలో పెట్టాలనుకుంటే ఫస్ట్ నాకు ఏం కావాలి ఒక ల్యాండ్ కావాలి, భూమి కావాలి. ఒక దగ్గర నేను షెడ్ వేసుకోవాలి కదా, ల్యాండ్ కావాలి. ఓకేనా. ల్యాండ్ కావాలి, నాకు సొంత ల్యాండ్ లేదు, ఎవరిదో ఒక దగ్గర కొనాల్సిందే కదా. ఓకేనా. ఎంత దాన్ని కొనాల్సిందే కదా. కొనకపోతే రాదు, కొంటేనే వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అక్కడి నుంచి కొంటున్నా అంటే పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేయాలంటే అతను ఏం చేస్తాడు ప్రైస్ ధర నిర్ణయిస్తాడు. దేనికి ల్యాండ్కి ప్రైస్ నిర్ణయిస్తాడు. దేనికి ల్యాండ్కి. ల్యాండ్ ప్రైస్ అనే పదాన్ని యూజ్ చేస్తాడు, గుర్తుపెట్టుకొని. ల్యాండ్కి ప్రైస్ అనేది ఉంటుంది. ఆ ప్రైస్ని ఏం చేస్తాను నేను నాకు నచ్చితే ఆ ప్రైస్ని నేను అతనికి ఏం చేసి పే చేసి తీసుకుంటాను. అంటే నాకు అది ఫ్రీగా రాలేదు, ప్రైస్ డబ్బులు చెల్లిస్తేనే వచ్చింది. ఓకేనా. డబ్బులు చెల్లిస్తాను, ల్యాండ్ తీసుకున్నా, రా మెటీరియల్ మొత్తం తీసుకొచ్చిన, రేకులు అవి అన్నీ తీసుకొచ్చి ఒక షెడ్ వేసిన, అవన్నీ కూడా మళ్ళీ డబ్బులు పెడితేనే వచ్చినాయి. ఇప్పుడు నాకు ఏం కావాలి లేబర్. ఏంటిది లేబర్ శ్రామికులు కావాలి. ఎందుకు నా షెడ్యూల్లో పనిచేయడానికి శ్రామికులు కావాలి, నా కంపెనీలో పనిచేయడానికి శ్రామికులు. వాళ్ళందరూ ఫ్రీగా వస్తారా రారు. పనికి. ఇప్పుడు మీరందరూ కూడా ఊళ్ళో వర్క్ ఫ్రీగా వెళ్తారా వెళ్ళరు. ఎందుకంటే లేబర్ పవర్కి ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే 1 of the ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది లేబర్ పవర్. ఓకేనా. వాళ్ళు వర్క్ రావాలంటే రోజుకు 500 రూపీస్ 600 రూపీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారు ప్రైస్ నిర్ణయిస్తారు. వాళ్ళ యొక్క లేబర్ పవర్కి ప్రైస్ అనేది ఉంటుంది, ఆ విధంగా పే చేయాలి. నెక్స్ట్ ఏంటి క్యాపిటల్ లేకపోతే ఇంట్రెస్ట్. నేను ఇవన్నీ కూడా అంటే ఈ డస్టర్ తయారు చేసే కంపెనీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ నా దగ్గర ఏం ఉండాలి డబ్బులు ఉండాలి. ఓకేనా. ఒక 10 లక్షల రూపాయలు నేను తయారు చేసుకున్న తర్వాతనే నా దగ్గర 10 lakhs రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ డస్టర్స్ తయారు చేసే కంపెనీని పెట్టాలనుకుని ఒక 2 లక్షల రూపాయలతో ల్యాండ్ తీసుకున్నా, ఒక 2 లక్షల రూపాయలతో ఈ క్యాపిటల్ మొత్తం అంతే బిల్డింగ్ మొత్తం ఏర్పాటు చేసుకున్నా. ఓకేనా. రోజుకు 500 రూపీస్ 600 రూపీస్ వచ్చి రోజుకు 100 మెంబర్స్ లేబరర్స్ తీసుకొచ్చుకున్నాను నేను. అంటే నా దగ్గర డబ్బు ఉన్నాయి కాబట్టి ఏం చేయగలుగుతాను, డబ్బు లేకపోతే చేయలేను. ఆ డబ్బుని ఇక్కడ ఏమంటాం క్యాపిటల్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అంటాం. క్యాపిటల్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అంటాం. అది కూడా డబ్బుతోటే ముడిపడుతుంది. నెక్స్ట్ ఏంటి ఆర్గనైజేషన్. ఆర్గనైజర్. ఎవరు ఆర్గనైజర్? ఐ యామ్ ద ఆర్గనైజర్. ఆర్గనైజర్ అంటే ఎవరు? నేను ఆర్గనైజర్ని, యజమాని ఆర్గనైజర్ అంటారు. ఓకేనా. ఆర్గనైజర్ కూడా ఉన్నాం నేను పనులు. నెక్స్ట్ ఏంటి టెక్నాలజీ. టెక్నాలజీ అంటే ఈ డస్టర్స్ తయారు చేయడానికి యూజ్ చేసేటటువంటి మిషనరీ. నేను ఏమంటాను ఇక్కడ టెక్నాలజీ అంటాం.
ఇవన్నీ ఫ్రీగా వస్తాయంటే రావు. బట్ వీటన్నిటిని కూడా ఏం చేయాలి, మనీ అంటే ఏం చేయాలి, ప్రైస్ ధర పెట్టి కొనుక్కోవాలి. వీటన్నిటి డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా అంటే త్రూ ఫ్యాక్టర్స్ అర్థమైనా గూడ్స్ అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే మ్యాన్ మేడ్ గూడ్స్ అంటాం. ఏమంటాం, మ్యాన్ మేడ్ గూడ్స్ అంటాం. ఓకేనా, అందుకనే వీటన్నిటిని యూజ్ చేస్తాం కాబట్టి ప్రొడక్షన్కి ప్రైస్ అనేది ఉంటుంది. ఓకేనా, అందుకే ఇక్కడ ఏమంటే ఫ్యాక్టర్స్ ప్రైజింగ్ అంటారు. ఏమంటాం, ఫ్యాక్టర్స్ ప్రైజింగ్, కారకాల ధర నిర్ణయం, ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం. ఉత్పత్తి కారకాలు అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఫ్రీగా రావు. వాటిని మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. ఓకేనా, కొనుక్కొని వాటి ద్వారా త్రూ ఫ్యాక్టర్స్ ద్వారా గూడ్స్ ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అలా గూడ్స్ ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి మనకు ఒక ప్రైస్ అనేది మనం డిటర్మిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ప్రొడక్షన్ ప్రైసింగ్ సంబంధించి ఎన్ని థియరీ చదువుకున్నాం, థియరీ ఆఫ్ డిమాండ్. ఎన్ని థియరీ చదువుకున్నాం, 2 థియరీ చదువుకుంటాం. ఏంటంటే థియరీ ఆఫ్ డిమాండ్ సిద్ధాంతం చదువుకుంటాం. నెక్స్ట్ ఏం చదువుకుంటాం, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్, ఉత్పత్తి మరియు వ్యయ ఖర్చులు మరియు ఉత్పత్తి సిద్ధాంతాల గురించి రాసుకుంటాం. మరి ఫ్యాక్టర్ ప్రైసింగ్, కారకాల ధర నిర్ణయంలో డిస్ట్రిబ్యూషన్, పంపిణీ సిద్ధాంతాల గురించి నేర్చుకుంటాం. పంపిణీ సిద్ధాంతంలో ఏంటంటే భాగం రెంట్ అంటే ఏంటి, వేజెస్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుంటాం. దేనిలో, ఈ స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ లో. దాదాపు దేని తీసుకున్నాం, థియరీ ఆఫ్ వెల్ఫేర్, సంక్షేమ సిద్ధాంతం గురించి కూడా ఈ మన మైక్రో ఎకనామిక్స్ లో డిస్కషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మాక్రో ఎకనామిక్స్, స్కోప్ ఆఫ్ మాక్రో ఎకనామిక్స్. మరి మాక్రో ఎకనామిక్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఎకనామిక్స్ ఎవరంటే జేఎం కీన్స్, జాన్ మేయార్డ్ కీన్స్. ఓకేనా, ఎప్పుడు అంటే ఫేమస్ బుక్ ద ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ థియరీ, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, ద థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్కమ్ థియరీ, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అనేటటువంటి గ్రంథం జేఎం కీన్స్. ఎప్పుడు మాక్రో ఎకనామిక్స్ అంటే ఎకనామికల్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఆ ఫేమస్ బుక్ రాయడంతో జాన్ మేయార్డ్ కీన్స్ బాగా ఫేమస్ కావడం అనేది జరిగింది. ఆ టైం నుంచి మనం మాక్రో ఎకనామిక్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మైక్రో ఎకనామిక్స్ ఏమో స్మాల్ అంటే ఇండివిజువల్ యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, మరి మాక్రో ఎకనామిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అగ్రిగేట్ యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే చిన్న విభాగాల గురించి మైక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పెద్ద విభాగాల గురించి మాక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఇండివిజువల్ యూనిట్స్ అంటే ఏంటిది, ఇండివిజువల్ ప్రైసింగ్. ఓకేనా, వ్యక్తిగత ధరలు, ఇండివిజువల్ ఇన్కమ్, వ్యక్తిగత ఆదాయాలు, ఇండివిజువల్ ఫార్మ్స్, ఇండివిజువల్ ఇండస్ట్రీస్, వ్యక్తిగత అంటే సంస్థలు, పరిశ్రమలు. ఓకేనా, ప్రొడక్షన్ ప్రైసింగ్, ధరలు అన్నీ కూడా ఇండివిజువల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇదేం చేస్తుంది, టోటల్ అగ్రిగేట్ ఎకనామికల్ సిస్టమ్, మొత్తం ఆర్థిక వ్యవస్థను అన్నింటినీ కలిపి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మైక్రో ఎకనామిక్స్ ఏమో ఇండివిజువల్ యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మాక్రో ఎకనామిక్స్ ఏమో టోటల్ ఎకనామికల్ సిస్టమ్ అన్నింటినీ కూడా కలిపి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, మరి స్కోప్ ఆఫ్ మాక్రో ఎకనామిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఆదాయం మరియు ఉద్యోగిత సిద్ధాంతాల గురించి వివరించడం అనేది జరుగుతుంది. దీంట్లో థియరీ ఆఫ్ కన్సంప్షన్ అండ్ థియరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, వినియోగ సిద్ధాంతం అండ్ వడ్డీ సిద్ధాంతాలు కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ అంటే థియరీ ఆఫ్ ప్రైస్ లెవెల్ అండ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇక్కడ థియరీ ఆఫ్ ప్రైస్ లెవెల్, అగ్రిగేట్ ప్రైస్ లెవెల్ అంటే మొత్తం వ్యవస్థలో ధర నిర్ణయాలు, ద్రవ్యోల్బణం గురించి వివరించడం అనేది జరుగుతుంది. థియరీ ఆఫ్ ఎకనామికల్ గ్రోత్, ఆర్థిక వృద్ధి సిద్ధాంతాల గురించి వివరిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే అగ్రిగేట్ డిస్ట్రిబ్యూషన్, సమిష్టి పంపిణీ సిద్ధాంతాల గురించి వివరిస్తుంది. బిజినెస్ సైకిల్స్, వ్యాపార ఒడిదుడుకుల గురించి, బిజినెస్ సైకిల్స్ అంటే ఏంటి, వ్యాపార ఒడిదుడుకుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్క మాట ఏమంటే మాక్రో ఎకనామిక్స్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం,
ఓకేనా. ఎంప్లాయ్మెంట్ ఉద్యోగిత, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం, ధర నిర్ణయాలు ప్రైసింగ్ ధర నిర్ణయాలు, డిస్ట్రిబ్యూషన్ అగ్రిగేట్ డిస్ట్రిబ్యూషన్ సమిష్టి పంపిణీ సిద్ధాంతాలు, ఎకనామికల్ గ్రోత్ ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు, వ్యాపార సిద్ధాంతాల గురించి అంటే టోటల్ ఎకనామికల్ సిస్టమ్ అంటే అగ్రిగేట్ ఎకనామికల్ సిస్టమ్ గురించి మాక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇండివిజువల్ అయితే మైక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీని గురించి మనం అంటే మాక్రో ఎకనామిక్స్ గురించి ఇంకా డీప్గా మనం ఇండివిజువల్గా ముందు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. కానీ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అయినా, థియరీ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ అండ్ ఇన్ఫ్లేషన్, థియరీ ఆఫ్ ఎకనామికల్ గ్రోత్ అయినా, డిస్ట్రిబ్యూషన్ అండ్ బిజినెస్ సైకిల్స్ అండ్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా అగ్రిగేట్ సమిష్టి అగ్రిగేట్ థియరీకి సంబంధించినటువంటి విధానాలు. ఈ విధానాలకు డిఫరెన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇండివిజువల్ ఇవి అగ్రిగేట్ కాబట్టి. ఓకేనా. ఒక్కొక్క దాని గురించి అంటే పర్టికులర్గా మైక్రో ఎకనామిక్స్లో మాక్రో ఎకనామిక్స్ స్కోప్ అనేది ఏ విధంగా ఉందో మనకు పర్టికులర్గా అర్థం కావాలి. ఓకేనా. ఏ విధంగా ఎలా అర్థం కావాలి అంటే ఇండివిజువల్ యూనిట్స్ అంటే ఏంటి, అగ్రిగేట్ యూనిట్స్ అంటే ఏంటి మనకు అర్థం కావాలి. కన్జంప్షన్ అనే పదాన్ని దీంట్లో వాడతాం, దాంట్లో వాడతాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ కన్జంప్షన్ అనేది అగ్రిగేట్ కన్జంప్షన్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనే పదాన్ని ఇక్కడ వాడతాం, అక్కడ వాడతాం. ఇక్కడికి వచ్చేసరికి అగ్రిగేట్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడుతాం. ఓకేనా. అంటే ప్రొడక్షన్ ఉంది టోటల్, ఇక్కడ ఏమంటుంది దాన్ని ప్రొడక్షన్ ఇన్కమ్ని ఓవరాల్ ప్రొడక్షన్ దాన్ని ఏమంటారు గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్ అంటాం. ఇక్కడైతే ఇండివిజువల్గా ఇన్ని వస్తువులు ఉత్పత్తి అయినాయి, ఇన్ని వస్తువులకు ధర నిర్ణయించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ లెవెల్ అండ్ ఇన్ఫ్లేషన్ ధరల గురించి మాట్లాడుకునేటప్పుడు ద్రవ్యోల్బణం అనే పదాన్ని కూడా వాడడం అనేది జరుగుతుంది. అంటే ఇండివిజువల్గా ఆ థియరీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దీంట్లో చెప్పిన ప్రతి పాయింట్ని కూడా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి.